been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I've never got no regret. The hours I've been putting in, so take a chance on faith. ఇప్పుడైతే లంచ్ అయిపోయింది అండ్ నేను కొంచెం యాపిల్ పై పెట్టుకుంటున్నా. ఇది తినేసి ఇప్పుడు మమ్మీకి హెల్ప్ చేస్తాను. యాపిల్ పై ఇస్ మై ఫేవరెట్. ఐ థింక్ కాస్ట్కో డిజర్ట్స్ అన్నిట్లో నాకు యాపిల్ పై చాలా నచ్చుద్ది. ఇది ఇట్లా పెట్టేస్తే ఎవరికి కావాల్సింటే వాళ్ళు ఒక పీస్ కట్ చేసుకొని తినేయచ్చు. సో ఇప్పుడు మమ్మీ ఆ బీన్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి వాటికి హెల్ప్ చేయాలి. నేను తినేసి నాకు చేస్తా. ఈ బీన్స్ అన్నీ ఐ థింక్ ఇట్లా తుంపేసి కట్ చేసి వాష్ చేయాలేమో ఫస్ట్ కదమ్మా. ఫస్ట్ వాష్ చేయాలంటే నువ్వు పైనుంచి పెద్ద గిన్నె తీయాలి బుడ్డి. సరే తినేసిన తర్వాత తీస్తానులే. తొందరగా తిను, నాకు లేట్ అవుతుంది. నేను ఫాస్ట్గా నా ఫాస్ట్ నీకు తెలుసు కదా, అంత ఫాస్ట్గా తింటా. అవకాశం ఉండదు నాకు హెల్ప్ చేసే అవకాశం పోయింది. సరే అయితే ఇంకా స్లోగా తింటా. అప్పుడు ఇంకా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటారు. పైన గ్లాస్ బౌల్ కింద పెట్టేసి. ఏం గ్లాస్ బౌల్? ఆనియన్స్ కట్ చేసి చూడు పైన తీసి కింద పెట్టేసి. ఇంకా ఫాస్ట్గా 5 minutesలో తినేసేనా, లేట్ అవుతుంది. ఏం అవ్వట్లేదు మమ్మీ, నువ్వు ఎక్కువ టెన్షన్ పడతావు. కూల్గా చేసుకో పనులు. చూడు ఇప్పుడు నేను ఎంత కూల్గా తినబోతున్నాను. వాళ్ళ యాడ్స్లో చూపిస్తారు కదా, అంత స్లోగా తింటేనే ఎంజాయ్ చేయగలుగుతాం ఫుడ్ని. సరే వస్తున్నా నాకు. ఇప్పుడైతే నేను వచ్చాను అన్నమాట మెయిల్ బాక్స్ దగ్గరికి అండ్ మెయిల్ చెక్ చేద్దాం. బగ్స్ అయినవి ఉన్నాయి ఈరోజు. ఓకే లెట్స్ సీ. ఇదొక ప్యాకేజ్, కీస్ కూడా ఇచ్చారు ఎందుకంటే కింద చోట మళ్ళీ ఉండట్టుంది. అన్ని మేయో ఇంకో ప్యాకేజ్ ఉంది దీంట్లో. ఓకే దీన్ని చూస్తాం ఆగండి. సో మాకు ఎక్కువ మెయిల్ వచ్చినప్పుడు, ఓ మై గాడ్ ఇక్కడ ఎన్ని బగ్స్ ఉన్నాయో. ఓకే మాకు ఎక్కువ మెయిల్ వచ్చినప్పుడు ఇక్కడ రాస్తారనమాట. కీ పెట్టేసి కీ పైన రాసి ఉంటుంది ఏముందని. సో దీనిపైన 2P ఉంది, అందుకని దానికి ఓపెన్ చేస్తే ఒకటి ఉంది ఐటెం. ఓకే చాలా జాగ్రత్తగా తెద్దాం అనుకున్నాను. అఫ్ కోర్స్ ఒకటి కింద పడింది. ఓకే ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళి ఓపెన్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే నేను మెయిల్ బాక్స్ దగ్గరికి వెళ్ళొచ్చి ఇది తెచ్చామన్నమాట. అండ్ నా పక్కన ఈరోజు సంజన కాలేజ్లో ఉంది కాబట్టి నువ్వు రా మమ్మీ. తప్పదా? ఎవరో ఒకళ్ళు ఉండాలి మరి. ఒకళ్ళు ఓపెన్ చేస్తే ఏం బాగుంటుంది, ఇద్దరు ఒపీనియన్ ఉండాలి ఓపెన్ చేసేటప్పుడు. ఈరోజు యాక్చువల్గా సాహితి నాకు హెల్ప్ చేస్తానని చెప్పింది. చాలా పని ఉంది, నేను హెల్ప్ చేస్తానంది. వాళ్ళు ఇప్పుడు నా చార్జ్ చేయించుకుంటుంది స్టార్టింగ్లోనే. నీకు నచ్చిన పనే కదా మా ఇది ప్యాకేజ్ ఓపెన్. నేను ఓపెన్ చేయాలా? సరే అదే ఓపెన్ చూడండి. సంజన అయితే నన్ను అడిగిద్ది ఏం ఓపెన్ చేద్దామని. మమ్మీ అయితే ఓపెన్ ఆప్షన్ లేదు, చిన్నది ఓపెన్ చేద్దాం అనుకున్నా ఫస్ట్. నేను అనుకోలేదు ఇది. నేను పెద్దదే ఓపెన్ చేద్దాం అనుకున్నాను. ఏంటి ఇవి వచ్చినాయా ఫైనలీ? ఏంటి నాన్న? మొన్న ఒకటి ఇది కూడా రాసే. మొన్న ఒకటి స్కర్ట్ ఓపెన్ చేసాం కదా, లేస్ కట్. లేస్ స్కర్ట్ అయ్యే. ఇప్పుడు ఇంకొక స్కర్ట్ అండ్ దెన్ టాప్స్ అవి వచ్చినాయి. ఇదేంటి బుడ్డి ఇట్లా ఉంది? అది టాప్, అది లేస్ టాప్. 10 grams ఉంటుంది ఇది వెయిట్. టాప్ ఉంటుంది. ఓపెన్ చేయి చూడు. చేస్తాను.
బ్రేక్లో వెళ్ళి Scissors scissors కావాల్సి తీసుకొచ్చాను. ఇది అసలు టాప్ అన్నాను, ఇది టాపే అసలు ఇంత అంతే. నేను కూడా ఎప్పుడు అట్లాంటిది ఎప్పుడు ఇది చూడలేదు. కర్చీఫ్ ఉంది కదా, కర్చీఫ్ కంటే దారుణంగా ఉంది బుడ్డి. సార్ చూద్దాం, లేస్ కదా అందుకని అట్లా వాళ్ళు కంప్రెస్ చేసి ప్యాక్ చేశారు. కరెక్టే, జాగ్రత్త, అది కట్ అవ్విద్ది టాప్. దాని బదులు ఇటు తీద్దాం నాన్న, ఇటు తీద్దాం, నాకే భయంగా నాకు ఉంది. ఒకసారి ఇది తీయచ్చు కదా, కట్ చేయాల్సిన అవసరం లేదు. వస్తుందా? ఆ, వావ్, ఏది బుడ్డి ఇది? గ్రే కలరా? ఇది ఏంటంటే జస్ట్ ఇట్లా కోట్ లాంటి అదే, టాప్, జస్ట్ అట్లా ఇటు సైడ్ తీయాలేమో. నిజంగా వేసుకేల మీద పెడితే మన చిప్స్ లాగా బరువు ఉంది. ఇది వెయిట్ అసలు పెట్టినా కూడా లేస్ ప్యాకెట్ లాగా, లేస్ ప్యాకెట్ లాగా కూడా లేదు బుడ్డి ఇది. లేస్ ప్యాకెట్ లాగా కానీ ఓపెన్ చేస్తేనేమో మంచిగా సెట్ లాగా వచ్చేసింది నీట్ గా. బాగుంది ఇది. ఇది ట్రావెల్ కి అయితే ఓ సూట్ కేసు నిండా ఒక 100 వేసుకొని వెళ్ళి, కరెక్టే, అన్ని కర్చీఫ్ కన్నా దారుణంగా ఉంది, అసలు వెయిటే లేదు. బాగుంది, కలర్ బాగుంది. కానీ చాలా బాగుంది. నేను అనుకోవటం బుడ్డి మంచిగా లోపల స్లీవ్లెస్ ట్యాంక్ టాప్స్ ఉంటాయి చూడు, అవి వేసుకుంటే బాగుంటుందేమో. అవును కదా, బాగుంటుంది. ఇది కూడా ఓపెన్ చేయి. ఓ నేను స్కర్ట్ తీసుకున్నా, అట్లాంటి మోడల్ టాప్ ఇది. ఇది కొంచెం అన్నా ఒక రకంగా ఉంది, కంప్రెస్ చేయకుండా. అది మరీ అసలు ఏమి, ఇది చాలా కంప్రెస్ చేసింది, ఇది అంత లేదు. చూడు, బాగుంది. ఇది కూడా వేసుకుంటే ఇలా వస్తుందా? యా, రోజు మీ సిస్టర్ ఉంటే పెట్టి చూసుకుంటారు కదా, ఈరోజు నేనే. బాగుంది. ఓకే, ఇది స్కర్ట్. ఇది ఈ రెండు, ఇది పర్షూర్, కానీ దానికన్నా ఇది కొంచెము థిక్గా ఉంది బుడ్డి స్కర్ట్. వైట్ వైట్ దానికన్నా. యాక్చువల్లీ నాది వైట్ లేస్ ఒకటి వచ్చింది, అది చూపించాను. క్రీమ్ కలర్ది. సేమ్ చూపిలేదు బుడ్డి, మామూలుగా ఓపెన్ చేసేసారు. ఉంది అది యాక్చువల్గా అక్కడే ఉంది. కట్ చేద్దాం, అది వేసుకున్నాక చూపిద్దాం. అప్పుడు ఇలాంటిదే సేమ్ మొన్న వచ్చింది ఈ కలర్. యా, ఆ కలర్లో వచ్చింది. ఇట్లా వచ్చింది వేసుకుంటే బాగుంది యాక్చువల్లీ. అంటే బ్లాక్ లేస్ అలా వచ్చిద్దా అని డౌట్ వచ్చింది. వేరే కలర్ కూడా ఉంది పర్పుల్, కానీ వీళ్ళకి ఆ రోజు ఆ సైజులో దొరకలేదు, కానీ బాగున్నాయి కలర్. యా, బ్లూ ఉంది, బ్లూ, లైట్ బ్లూ. ఈ రెండు అయితే అసలు హైలైట్, లైఫ్లో చూడలేదు ఇలాంటి ప్యాకింగ్. మన బ్లౌజ్ పీసులు వదిలి పెట్టచ్చు. బాగున్నాయి బుడ్డి, ఎక్కువ యూజ్ చేస్తాను బ్లౌజ్ పీస్. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా నాన్న. బాగున్నాయి లేస్ మెటీరియల్. ఈ మధ్య ఇండియాలో బ్లౌజ్ పీసులు బదులు నైటీలు ఇస్తున్నారంట. అవునా? అది చాలా రీల్స్ వచ్చినాయి బుడ్డి, నేను కూడా చూసి అనుకున్నా. కానీ ఏదైనా యూస్ఫుల్ తీయటం బెటర్. అదే నైటీలు ఎక్కువ వేసుకుంటున్నారని కరెక్టే అనిపించింది అది లాజిక్. ఇదేంటిది? ఓ మై గాడ్, ఫైనల్లీ. అయ్యో, ఏంటిది అది? నా వల్ల అవ్వలేదు ఇది. ఏమైంది? ఇది కింద పడింది కానీ ఇట్లా నా వల్ల అవ్వలేదు. పడేయలేదు బేసిక్ గా, కింద పడేసాను యాక్సిడెంట్. పడేసావా? అదే సంగతి, అందుకే కానీ చెప్పాను. అట్లా లేదు, అట్లా పడి ఇంత స్క్విష్ అయ్యేలాగా పడింది. ప్యాకింగ్ ఏంది చాలా ఎక్కువ ఉంది దీనికి. క్యాండిల్ ఇండియాలో అవి ఉంటాయి కదా, లోటస్ క్యాండిల్. ఓ, అది చాలా సార్లు ఆర్డర్ పెట్టారు కదా బుడ్డి. చాలా సార్లు పెడితే ఇప్పుడు వచ్చింది ఫైనల్లీ. ఆన్ టైంకి వచ్చింది. మాకు కావాలి యాక్చువల్గా నెక్స్ట్ వీక్ ఏముందో మీరు కామెంట్ సెక్షన్లో గెస్ చేయండి. మీకు హింట్ ఇస్తాను. అందరికంటే మంచి అమ్మాయి, అందరికంటే అమేజింగ్ స్పెషల్, అందరికంటే గొడవ చేసే అమ్మాయి, అందరికంటే సూపర్ స్వీట్, మంచి, చాలా 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 ఇంటెలిజెంట్ అమ్మాయి. ఇది ఏదో ఉంది నెక్స్ట్ వీక్. ఎవరిదో గెస్ట్ చేయండి, సరేనా? ఇంతలా అని చెప్పిన తర్వాత గెస్ట్ చేయకుండా ఉంటారా బుడ్డి? అంతే మరి, గెస్ట్ చేయాలి. ఒకటి తిరిగింది, ఒకటి క్యాండిల్ బయటకు, ఇది ఒకటి లోపలే పడింది చూడు. అవును, కింద పడేది లేదు, అది ఇట్లా ముందలే పడి స్క్విష్ అయిపోయింది కదా. లేదు, చూద్దాం దీని లోపల వచ్చి నాకు పెట్టిద్దాంలే, పెట్టచ్చు అనుకుంటా. ఈ క్యాండిల్ యాక్చువల్గా ఇండియాలో ఉంటాయి కదా మనకి చాలా, అసలు బర్త్డేలకి. లాస్ట్ టైం ఇండియాలో అప్పుడు నా బర్త్డే టైంలోనే ఉన్నాం కదా, అప్పుడు ఈ క్యాండిల్ కోసం ఎతికితే కనిపించలేదు. నా ఫేవరెట్ క్యాండిల్స్. ఇది ఇంకా వేరుగా ఉంది బుడ్డి. ఇండియాలో డిఫరెంట్ ఉంటుందా? నాకు గుర్తులేదు, చాలా సంవత్సరాలు అయింది చూసి ఆ టైపు. ఓకే, ఇక్కడ పెడతా బుడ్డి. ఇది ఒకేసారి ట్రాష్లో పెట్టినాను, అక్కడ పెట్టేస్తా. నెక్స్ట్ ఇంకొక కొరియర్ వచ్చింది, ఇది కూడా ఓపెన్ చేసేదా నాన్న? అది పట్టుకో. ఇది ఇట్లా తీసేయచ్చు? రావట్లేదు నన్ను, గట్టిగా ఉంది. వస్తుందా? వీళ్ళు కదా ప్యాకింగ్లో ఓపెన్ చేసేది, నేను కాదు. ఏమన్నా ప్యాకింగ్లో వచ్చినా కూడా నేను అసలు తీయను అనమాట. షిప్మెంట్స్ వచ్చినా నేను చెయ్యను, పక్కన పెట్టేస్తాను. నా వస్తే పర్సనల్వి
అవి కూడా ఈ మధ్య తీసేసి వీడియోలో చూపిస్తున్నారు. అమ్మకి అవకాశం ఇవ్వట్లేదు. నేను చెప్పాను వద్దు నా శారీస్ కొన్ని రోజులు నేను వేసుకుంటానంటే చూపిస్తున్నాను అనమాట మధ్య మధ్యలో చూసేసి. అంతే యా ఓ భలే ఉన్నాయి బుడ్డి. రెండు ఉన్నాయి, ఎంత బాగున్నాయి చూడు అసలు. ఈ రెండు తీ చూద్దాం. నువ్వు ఇది నేను అది తీస్తాను. ప్యాకింగ్ చాలా నీట్గా వచ్చినాయి మా. నీట్గా ఈ యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చినాయి కదా, న్యూజెర్సీ నుంచి వచ్చినాయి. యాక్చువల్గా నాకు తెలుసు ఇవి వస్తున్నాయని నాకు తెలుసు, నేనే చూస్తున్నాను ఎప్పుడు వస్తాయి అని ట్రాకింగ్ అది. అవునా? యాక్చువల్లీ నిన్న చూపించింది నాన్న, నిన్న 9 వరకే ఏదో చెప్పారు, 9 వరకే ఏం రాలేదు. చూడుబుడ్డి ఎంత బాగుంది. చాలా బాగుంది మా, కలర్స్ చాలా బాగున్నాయి. ప్యాంట్ ఉంది. ప్యాంట్ చూడలేదు నేను. స్మెల్ కూడా బాగున్నాయి, న్యూ క్లోత్ స్మెల్ వస్తున్నాయి. ఈవెన్ వీళ్ళ దగ్గర నాకు ఒకటి నచ్చింది ఏంటంటే సైజులు చాలా బాగున్నాయి. ఏదో చెప్పేసి ఒక సైజు కాకుండా. యా ఈ మెటీరియల్ కూడా ఇప్పుడు కాటన్ అంటే సమ్మర్కి కాటన్ చాలా బాగుంటుంది. ఏ సీజన్లో అయినా బాగుంటుంది అనుకోండి, బట్ సమ్మర్లో ఎస్పెషల్లీ ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది ఇదిగో బుడ్డి. సో దానికి ఇట్లా ప్యాంట్స్ కూడా వచ్చినాయి. యా మొత్తం ఇక్కడ వర్కౌట్ చేసింది కదా. ఇది నాకైతే ఫుల్ అయిపోయింది, లాంగ్ గౌన్ లాగా అయింది. కానీ సంజనా సాహితి వాళ్ళకి సరిపోద్ది అనమాట. వాళ్ళైతే కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటారు, నాకన్నా పొడుగు ఎక్కువ ఉంటారు. యా ఇదిగో నాకు ఇట్లా వీళ్ళకి ఇలా వచ్చినాయి, నాకేమో ఫుల్ లెంగ్త్ వచ్చినాయి. ఈ కలర్ కూడా చాలా బాగుంది మా. ఇది బేబీ పింక్, రోజ్ పింక్, మిల్క్ పింక్ ఏదో. యాక్చువల్ సైజెస్ ఇవి యాక్చువల్ వీళ్ళు కొంచెం పెద్దవి అవుతాయి, కానీ కావాలనే తీసుకున్నాను అనమాట. దేనికంటే నాకు సైజులు కరెక్ట్గా అర్థం అవ్వట్లేదు ఎలా వస్తాయి. వీళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఎక్సెల్ అంటే ఎక్సెల్ లాగే ఉంది. ఏమైందంటే లైక్ కొన్ని ఇండియన్ అవుట్ఫిట్స్కి వాళ్ళ సైజెస్ ఒకటి చెప్తారు, ఎక్సెల్ అంటారు, బట్ అది స్మాల్ లాగా ఫిట్ అవ్విద్ది. సో అట్లా సైజెస్ కొంచెం గెస్ చేయటం కష్టం. బట్ వీళ్ళు ఎక్సెల్ అంటే లైక్ అమెరికన్ ఎక్సెల్ లాగే ఉంది. యాక్చువల్ ఇట్లా బాగుంది. ఈవెన్ ఇండియాలో కూడా బ్రాండెడ్ ఎక్సెల్ వేరే ఉంది, నేను అదొకటి చూసాను. ఈవెన్ నేను కొంచెం బ్రాండెడ్ అయి తీసుకున్నాను, నాకు తీసుకున్న టాప్స్. అది ఎక్సెల్ అయితేనేమో ఎగ్జాక్ట్ ఎక్సెల్ సరి బాగా చాలా పెద్దవి ఉన్నాయి సైజులు. అదే ఇవనుకో మామూలు టాప్లు ఎక్సెల్ అని పెడితే మీడియము స్మాల్ కాకపోతే మీడియం లార్జ్ లో ఉంటున్నాయి. అది మనం కొంచెం చూసుకొని తీసుకోవాలి. బట్ వీళ్ళు అయితే చాలా బాగున్నాయి సైజులు. 100% మీకు ఏ సైజ్ కావాలో దానికి వెళ్ళొచ్చు. ఎక్కడి నుంచి మా హిందీ విదర్శ. సో ఈ అన్ని టాప్స్ అయితే విదర్శ నుంచి. అండ్ వీళ్ళు ఒక న్యూ జెర్సీ బేస్డ్ బ్రాండ్ అనమాట. వీళ్ళ దగ్గర ఎక్స్క్లూసివ్లీ చాలా మంచి కలెక్షన్ ఉంది. ఎస్పెషలీ బడ్జెట్ రేంజ్ టాప్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర అరౌండ్ $15 నుంచి $50 ఏదో సంథింగ్ చెప్పింది అన్న తన చెప్పారు నాకు. యాక్చువల్గా $15 నుంచి $50 ఏదో చెప్పారు. ఓకే, అంటే చాలా సూపర్ నైస్, చాలా రీజనబుల్ కదా. మనీ $50కి క్యాజువల్ వేర్ లాగా. అది ఇంత మంచి క్వాలిటీ, లైక్ క్వాలిటీ చాలా చాలా బాగుంది. సూపర్ సాఫ్ట్, బట్ లైక్ ఎక్స్పెన్సివ్ కాటన్ లాగా ఉంది, కొంచెం స్టిఫ్ కాటన్ అట్లా లేదు. బాగున్నాయి వాళ్ళ కలెక్షన్. వాళ్ళది స్టోర్ అది కూడా ఇంట్లోనే స్టోర్ లాగా ఉన్నట్టుంది. అండ్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, మేము అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాము. మీకు కూడా ఇట్లాంటి సమ్మర్, చాలా మంది మాకు సమ్మర్ అవుట్ఫిట్స్ గురించి అడుగుతున్నారు కదా. టూ మచ్ వర్క్ లేకుండా అట్లా క్యాజువల్ గా వేసుకోవడానికి బాగున్నాయి. ఇది కూడా అసలు ఎంత బాగుంది చూడమా. దీనికి ప్యాంట్ లేదు నాన్న, ఓన్లీ టాప్. ఇది ఓన్లీ టాప్. బట్ ఇది చూడు ఇక్కడ సైజెస్ బాగున్నాయి బుడ్డి వీళ్ళవి. యాక్చువల్లీ మీకు కూడా కొంచెం పెద్దది అవుతుంది ఇది. పర్లేదు ఆల్టర్ చేయించుకోవచ్చు, లేకపోతే జస్ట్ ఇట్లా వేసేసుకొని కొంచెం లూస్ అయినా కంఫర్టబుల్. అంటే సమ్మరే కదా, కొంచెం లూస్ అయినా బాగున్నాయి వీళ్ళవి మెటీరియల్. చాలా బాగున్నాయి. పాపం తను చెప్పారనమాట సైజెస్. నేను ఒకసారి ఇలా పంపిస్తున్నానండి, చూపించారు వీడియో కాల్లో, మనకి నచ్చినాయి. అవును, నేను కూడా చూసాను, నాకు నెక్స్ట్ టైం నుంచి నేను ఎగ్జాక్ట్ సైజెస్ అలాగని. కానీ ఇవి చాలా మంచి సైజులు ఇవి, నేను ఫస్ట్ అనుకోలే ఇంత బాగా వస్తాయి అని. ఇది కూడా ఎంత బాగుంది ఈ డ్రెస్ కూడా. చూడండి ఇప్పుడు ఇది ఎక్సెల్ సైజ్ అనుకోండి, నాకే ఇంకా లూజ్ అయ్యేటట్టుంది. సైజింగ్ చాలా బాగుందండి. దీనికి ప్యాంట్ ఉంది బుడ్డి. సో 2 వాటికి ప్యాంట్స్ ఉన్నాయి, 2 వాటికి ప్యాంట్స్ లేకుండా ఉన్నాయి. బట్ వీళ్ళ దగ్గర అన్ని కలెక్షన్స్ లేదు, ఒకదానికి. అన్ని కలెక్షన్స్ వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అసలు ఇట్లాంటి కాటన్ టాప్స్, ఇట్లాంటి మెటీరియల్ టాప్స్లోనే వీళ్ళు ఇన్ని తాగలేరంటే చాలా బాగుంది. యాక్చువల్ చాలా మంది అడుగుతున్నారు కదా బుడ్డి, హ్యాండ్ వాష్ అదే ఇవి ఎలా చేస్తున్నారు ఇండియన్ వేర్ అనేసి కామెంట్స్లో అడుగుతున్నారు. ఓకే, మేము ఏం చేయము, సింపుల్, అసలు వేసుకోవడమే తక్కువ. ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటాం కదా, దాని తర్వాత మాకు పైన పిల్లలు హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాము. హ్యాండ్ వాష్కి ఇంకో సపరేట్ వాషింగ్ మిషన్ ఉందన్నమాట. మెయిన్ రీజన్ అది.
దాంట్లో వేసేస్తాను నేను. ఇంకా ఒక్క అవుట్ఫిట్ ఉన్నా సరే తీసుకెళ్ళి దాంట్లో వేసాం అనుకోండి, వైట్ ఓన్లీ ఉన్నా అది ఒక్క శుభ్రంగా మన హ్యాండ్తో చేసినట్టు జస్ట్ సింపుల్గా రిన్స్ లాగా చేసేస్తుంది. అది వాడతాను నేను యాక్చువల్గా. ఇంకంతే, ఇంకా మేమేం స్పెషల్ కేర్ ఏం చేయను. యా కరెక్ట్. సో అప్పుడు బాగుంటాయి అవుట్ఫిట్. ఫోల్డ్ చేసి పెడదాం, బాగున్నాయి కదా, మళ్ళీ నలిగిపోతాయి. మళ్ళీ సాయితీకి ఎక్స్ట్రా స్టీమ్ చేయాల్సిన పని వస్తుంది ఇప్పుడు. ఓకే నైస్. ఇప్పుడైతే ఇదిగో బుడ్డి, ఇదిగో కర్రీ చేయాలేమో కదమ్మా, ఈ పక్కన పెట్టేసి. కర్రీ చేయను కానీ మొత్తం వాష్ చేసేసి కట్ చేస్తాను ఫస్ట్. ఆ కట్ చేయడానికి అలాగే ఈవినింగ్ అవుతుంది. రేపు మార్నింగ్ లేసేసి పొద్దున్నే కర్రీ చేస్తాను నాన్న. రేపే కదా కావాల్సి, అందుకే రేపు ఈవినింగ్కి. ఓకే. ఇప్పుడు సాయితీ నాకు అక్కడ హెల్ప్ చేస్తానని చెప్పింది, దానికే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. లేకపోతే వచ్చేదాన్ని కాదు ఈరోజు. నీ ఒక్కదాని చేత చేయించుకునేవాళ్ళు. సరేలేమ్మా, అది అందరు నమ్ముతారు అనుకుంటున్నావా? నీకు అవుట్ఫిట్స్ చూడకుండా నువ్వు నా అవుట్ఫిట్స్ నేను చూసుకుంటాను. నేను కంట్రోల్ చేశాను కాబట్టి కనీసం వచ్చి 1 hour అయినా కూడా ఇట్లానే ఉంది. లేకపోతే అమ్మ మెయిల్ బాక్స్ దగ్గరికి నడుచుకొని వెళ్ళైనా తెచ్చింది. మీ ఎందుకు చూస్తాను బుడ్డి, నేను చూసుకుంటాను. నీది వస్తుంది కదా, నాది ఇంకొక 1 hourలో వస్తుంది. అందుకే హ్యాపీగా రెడీ అయిందని. ఇప్పుడు 2 లోపల ఇవ్వాలి బుడ్డి, 1:30 అయింది. 1:30 12 to 2 అని చెప్పారు. దాంట్లో వీళ్ళది ఒక్కటి కూడా లేదు, అన్నీ నాయే. యా సరే నాన్న, చేద్దాం పద. ఏంది బుడ్డి తెగ నేను హెల్ప్ చేస్తాన్నారా? ఉన్నాయి దాదాపుగా ఎన్ని కేజీలు ఉంటాయి అవి? 2 big bags beans ఉన్నాయి. ఎన్ని ఉంటాయి, ఎన్ని కేజీస్ ఉంటాయి? నా కేజీలో తెలియదు కానీ నా ఉద్దేశం ఒక బ్యాగ్లో మినిమం అరౌండ్ 7 lbs ఉంటాయి. 7 రెండు కలిపి 15 or 17 lbs ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మేము ఇవన్నీ వాష్ చేసి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా ఫ్రై చేసి తీసుకెళ్ళాలి. ఈ కొన్ని పాడైపోయినాయి, ఇట్లా ఉంది చూడు. తీసేద్దాం నేను అది కొన్ని తీసి. పాపం చాలా ఉన్నాయి కదా బుడ్డి, అప్పటికే ఫ్రెష్గా ఉన్నట్టు. యా బీన్స్ కష్టం, ఫ్రెష్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సరే అది తీయమని చెప్పావు. పెద్ద గిన్నె తీనాను అక్కడి నుంచి, అదైతే నీకు బాగుంటుంది కంఫర్ట్గా. మన ఫ్రిడ్జ్ పైన ఏం స్టఫ్ పెట్టలేదు. చాలా మంది అన్ని సీరియల్ బాక్స్లు అన్ని పెట్టుకుంటారు. సీరియల్ పెడతారే దానిపైన, అదేం అందట్లేదు. ఇంకా హైట్ కావాలి అయితే. ఏంది మమ్మీ నేను ఇంత ఒక్క నిమిషం ఉండు, అది ఇస్తా ఉండు. టాంగ్స్ ఇస్తావా? ఏంది ఎందుకంత వెనకాలకి ఎవరు పెట్టారు? ఎవరి పని అది? మీ పని అయి ఉంటుంది. నీ పని అయి ఉంటుంది. నేనేం పెట్టనే. నీ పని అంటే ఇండైరెక్ట్లీ నీ పని. నువ్వు మా చేత నీ చేపిస్తూ ఉంటావు కదా. ఇది చూడు బుడ్డి, ఇది వాడు. జస్ట్ నువ్వు కొంచెం ఇలా చేస్తా అంతే. యా ఇంక చాలు, సరిపోయిందా? థ్యాంక్ యూ బుడ్డి. కిందకు వస్తాం. ఇది వద్దా? పెట్టేస్తా. లోపల ఎందుకు మళ్ళీ కష్టం? ఇవి యాక్చువల్గా బౌల్స్ నేను బాగా నచ్చి తీసుకున్నాను బుడ్డి. దీంట్లో వేసేసి ఫస్ట్ బాగా కొన్ని తీసి వాష్ చేస్తాను. వాష్ చేసేసి అప్పుడు ఇద్దరం కలిపి కొంచెం హెల్ప్ చేద్దాం. అవి మేము లింక్ పెట్టానే చూస్తాం. అవి చాలా మంది మేము లాస్ట్ టైం మమ్మీ అండ్ డాడీ వాళ్ళు సర్ప్రైజ్ పార్టీ త్రో చేసినప్పుడు వాటి లింక్స్ అడిగారు. ఇవన్నీ పార్ట్స్ కూడా దీనిపైన ఏం లేదు బౌల్స్ పైన. నేనైతే ఇవి 2 తీసుకున్నాను, చిన్నదేమో 1 తీసుకున్నా. చాలా పెద్ద బౌల్స్ అయ్యి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి యాక్చువల్గా. అవును. ఇప్పుడు ఏం కావాలంటున్నావా? ఏం చేస్తామంటే నాన్న, ఇవి వాష్ చేద్దాము. వాష్ చేసేసి బ్యాచ్లుగా చేసుకుందాం. బాగా వాష్ చేసేసి దాంట్లో వేసుకుంటా. ఓకే. లేకపోతే అన్ని దాంట్లో వేయమంటావా? ఫస్ట్ దాంట్లో వేస్తే వాష్ చేయటం కష్టం కదా. కొన్ని తీసి వాష్ చేసి కదా, అది బెటర్. పైనుంచి విజిబుల్లీ బాగాలైపోయినాయి, నేను తీసేస్తున్నా. ఇట్లా సగం బాగాలైపోయినావో తీసేస్తామా? వీళ్ళు సంజన వాళ్ళు దీంట్లో మ్యాంగో లెస్సీ చేశారు ఆ రోజు. యా అవును, చాలా అయినాయి బుడ్డి. అవి కూడా అయినా దీంట్లో ఎందుకు వాడతానా అవి అనుకున్నా తెచ్చినప్పుడు. కానీ ఇప్పుడు బాగా మేము అన్నాం కూడా, నేను సంజన ఎందుకు అంత పెద్ద బౌల్ ఏం చిన్నగా అన్నారు కదా, వద్దన్నారు వీళ్ళు. ఎందుకంటే ఈ స్టోరేజ్ వేస్ట్ అనిపించింది. బట్ కరెక్ట్ అయ్యి అది ట్రాష్కి వాడుకున్నావు నాన్న. దీంట్లో మిగిలిన బాగాలేని అన్ని తీసేసి. ఇదేం నాన్న కూరగాయల మార్కెట్ లాగుంది. బీన్స్ ఎవరికైనా బీన్స్ కావాలంటే రాండి, ఫ్రీగా ఇస్తుంటావు. ఒక బీన్ కొంటే ఒక బీన్ ఫ్రీ. ఒక LB బీన్స్ కొంటే 2 LBs ఫ్రీ. ఒక లైక్ బటన్ ఒకసారి హిట్ చేస్తే ఒక బీన్ ఫ్రీ. లైక్ ఇన్ని వస్తాయి. ఒక వ్యూకి ఒక బీన్. ఇలా కూడా బీన్స్ అమ్మచ్చని ఫస్ట్ టైం బుడ్డి. యూట్యూబ్ ఇన్స్టా
ఇలాగనే ఇలా సేల్ ఇచ్చాము. అంతే, ఒక బీన్స్ ఒక లైక్. అంతే. ఒక లైక్ చేస్తే ఒక బీన్ ఇస్తాము. కొత్త ఐడియా ఇది. అందరూ అట్లా ఒక వ్యూ ఇచ్చారు అనుకోండి 2 beans ఇస్తాము. ఇస్తాం. సరే అయితే అప్పుడు మనం బీన్ ఇది పాన్ కింద పడకుండా బుడ్డి కింద పడకుండానే 2 పడి తప్పదు. ఓకే, ఇప్పుడు మేము ఇవన్నిటిని ఎలా చేస్తాం? ఇంకా దీంట్లో ఉన్నాయి. ఓ ఇంకా ఉంది. ఇప్పుడు నాకు టైము 2 చూడు అవుతుంది. మధ్యలో ఫ్రీగా చేసి ఈ రోజు మాకు నో నాప్ టైం అనమాట. ఎవరో నాకు ఫ్రీగా లేదు ఇచ్చారు. బుడ్డి, నాకు లేదు బుడ్డి నీకు లేదు ఈరోజు. సాయితి కొద్దిగా ఫ్రీగా ఉంది ఈరోజు, మీటింగ్లో ఏం లేవనింది. కానీ బాగా టైం పాస్ చేస్తుంది నాకు ఈరోజు. చెప్పింది మమ్మీ పాప నువ్వు ఒక్కదాని ఇంత పని చేసుకోలేవు, నేను హెల్ప్ చేస్తాను అని. ఈ అయిపోయిన తర్వాత మాకు చాలా క్లాజెట్ పని కూడా ఉంది. సంజనాతో పెట్టుకుంటే ఈ రోజు అది కూడా చేసేద్దాం నాన్న. అవ్వదు మా. నాకు కొంచెం సేపు హెల్ప్ చేసి నువ్వు వెళ్ళిపో బుడ్డి. నేను అట్లా వెళ్తాను. వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను. చూడు పర్లేదు తీసేద్దాం. సరే. సరే అయితే మేము ఈ వాష్ చేసేసేయి. కొంచెం కొంచెం తీసుకుంటా చేసుకున్నాం. అసలు ఏంది మా ఎందుకు చేస్తున్నావు చెప్పు. ఎందుకు చేస్తున్నాను? మనకే తినటం కోసం. లైఫ్లో ఇన్ని బీన్స్ తిని ఉండను ఒకేసారి. ఇక్కడ తీసుకొచ్చి పెట్టలే నాన్న బుడ్డి నువ్వు. ఎందుకు చేస్తున్నావు అంటే యాక్చువల్గా వేరే ఇక్కడ మాకు లోకల్గా ఒక అమ్మాయి ఉంటుంది, ఫ్రెండ్ ఉంటుంది. తనకి వాళ్ళది బాబుది బర్త్డే చేసుకుంటుంది. సో కొంచెం హెల్ప్ కావాలి అని అడిగింది అనమాట. సరే అని నేను ఇంకా బీన్స్ ఫ్రై చేసుకొస్తానని చెప్పాను. దానికి ఫ్రై చేయడానికి కావాల్సిన పెద్ద బౌల్ కూడా తనే ఇచ్చింది, తన దగ్గర ఉంది అని. నా దగ్గర అయితే అంత పెద్దది లేదు, కానీ అది సరిపోదు బుడ్డి. సరిపోదు. అది సరిపోదు. ఇప్పుడు మన ఇంట్లో ఉంది ఇంకొకటి, అది ఇది 2 కలిపి పెట్టి ఫస్ట్, తర్వాత అయిపోయిన తర్వాత 2 కలిపి ఒక దాంట్లో వేద్దాం. ఓకే అంతే. అది తీసుకురా నైట్ కొంచెం కొంచెం వాష్ చేసుకుంటా, మిగిలిన కట్ చేసి దాంట్లో వేద్దాం ఇంకో బౌల్లో. అది కూడా నాకు ఇచ్చేసి ఇటు పెట్టుకుంటాను. ఆ పెద్ద బౌల్ తీసుకురా. ఎన్ని బౌల్ అడుగుతామా? కడగటం కోసం కాదు, చూపించడం కోసం. కిచెన్ ఏంటి ఫ్రై చేయడానికి. ఓ అదా చూపిస్తా. ఇదిగో మంద ఎక్కడ ఉందా? మంది లేదు, అక్కడ ఉంది చూడు ప్యాంట్రీలో. ఓకే ఓకే పెట్టాను. ఇవన్నీ కట్ చేసిన అన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కనిపించిందా బుడ్డి? యా ఉంది. అది ఎక్కడ సరిపోద్ది నాన్న? సరిపోదు అది. ఇది దీని మీద పెట్టేసి ఇది ఇచ్చారా? అవును గుర్తుంది యాక్చువల్లీ ఆ రోజు ఫ్రై చేయడానికి బీన్స్ ఫ్రైకి. బట్ ఇది సరిపోదు, ఇది గ్యారంటీగా సరిపోదు. దీంట్లో చేస్తే 2 times చేయాలి. 2 times కూడా సరిపోయిద్దా? సరిపోద్ది నాన్న. ఇది కొంచెం లూజ్గా ఉంది. లూజ్గా ఉంది, అట్లా పట్టుకోవద్దు. ఇదేంది ఎటుగా ఉంటే ఎటు పోతుంది? ఏమో మరి అందుకని ఇట్లా పట్టుకుంటున్నా మూతని. లేదు అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది లోపల. జస్ట్ స్క్రూ బాగుంది, కానీ ఇది భలే ఉంది బౌల్. చాలా కర్రీస్ చాలా పెద్దది. రేపు అంటే మేబీ రేపు మార్నింగ్ పెడతాను ఇది. సో రేపు మార్నింగ్ అంటే రేపే కదా ఈవెంట్ కూడా, అందుకని మార్నింగ్ కట్ చేసుకుంటే. ఈ ఫ్రై కూడా రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా నేను బీన్స్ ఫ్రై కొంచెం డిఫరెంట్గా చేస్తాను. బట్ ఇంత క్వాంటిటీలో ఇంత క్వాంటిటీలో ఎప్పుడు చేయలేదు కూడా. రెసిపీ లాగా కాదు, మామూలుగా ఒరక మేము చేసేది డే నా లైఫ్ వీడియో లాగా చూపిస్తాం, కానీ రెసిపీ లాగా ఇప్పుడు చూపిం. ఎందుకంటే చాలా క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, మాకు కూడా ఎగ్జాక్ట్గా ఎంత వేయాలో తెలియదు. ప్లస్ ఇంత క్వాంటిటీ చాలా తక్కువ చేస్తారు కదా, సో కొంచెం కష్టం ఫాలో అవటం కూడా. చాలా తక్కువ సార్లు అవసరం అవుతుంది కదా. నాకు కూడా ఇంత క్వాంటిటీ ఎప్పుడు చేయలేదు. నేను కూడా దీంట్లో సగం చేసి ఉంటానేమో బుడ్డి. మన ఇంటికి ఎప్పుడు చేశాను నాన్న. నువ్వు హ్యాపీగా అక్కడ పెడతాను, టీవీ చూస్తా చేయరాదు, లేకపోతే వర్క్ చేసుకుంటా చేయరాదు? వర్క్ చేసుకుంటే ఆరైనా బీన్స్ అలవగలుగుతారమ్మా? ఏమి చెప్పు. మల్టీ టాలెంట్ నాన్న. అదే మరి నాకు అంత టాలెంట్ లేదులేమా. నీ 2 చేతులతో, ఒక చేత్తో వర్క్ చేయ, ఒక చేత్తో ఒలు. ఒక చేత్తో ఎట్లా వాళ్ళు ఇట్లా ఇట్లా టైప్ చేస్తారు. జస్ట్ దాంట్లో మీటింగ్లో హాయ్ అని పెట్టు, హాయ్ అని పెట్టేసి వాళ్ళు చేసి వాళ్ళు రిప్లై ఇచ్చే లోపల నీకు 2 బీన్స్లు అయిపోతాయి. మాకు మేము బీన్స్ ఫ్రై అడిగితే అమ్మో నేను కట్ చేయను అంత పని అది ఇది అన్న, ఇప్పుడు అలా కట్ చేస్తున్నా. కలిపి అడిగినప్పుడు చేయాలి నాన్న. ఇంట్లోకి ఏముంది, మీరు ఏదో ఒకటి తినచ్చు. మేము ఎప్పుడైనా బీన్స్ ఫ్రై పొరపాటున తక్కువ అడుగుతాము, కానీ అడిగినప్పుడేమో ఎవరు చేస్తారు అది మొత్తం కట్ చేయటం చాలా పని అనిద్ది. అంటది. ఎప్పుడు అన్నాను నేను వాళ్ళకి అన్నప్పుడు, అంటే అసలు నేను కూరలు ఏం చేసి పెట్టట్లేదంట సాయితీ చెప్తుంది. బుడ్డి నా షిప్మెంట్ డెలివరీ అయిందా చూడు బుడ్డి, 2 అవుతుంది. నేను చూడను. 12 to 2 చెప్పారు వాళ్ళు. గరాజ్ దగ్గర పెట్టిపోయారేమో చూడు. గరాజ్ దగ్గర పెడితే ఫోన్లో అది తెలుసు. గరాజ్ దగ్గర పెడితే నీకు రింగ్ రాదు. చూడు ఫోన్ తీసుకొని ఒకసారి చూడు. ట్రాకింగ్ చూస్తుంది. మొన్న కూడా అదే చేశారు బుడ్డి. ఈసారి ఎందుకు గరాజ్ దగ్గర ఫెడెక్స్ వాళ్ళు ఎందుకు వెరైటీగా గరాజ్ దగ్గర పెట్టి వెళ్తున్నారు. ఏదో అమెజాన్ ఫాలో అవుదాం అనుకుంటా. అంతకుముందు అట్లా ఉండేది కాదు కదా. అంత ముందర అయితే లాస్ట్ 2 times నుంచి జస్ట్ డెలివర్డ్ అని మెసేజ్ మనం చెక్ చేసుకుంటే ఉంటుంది, కానీ గరాజ్ లో పెడుతున్నారు బయట, గరాజ్ డోర్ బయట.
ఇది కావాలని ఇది ఉంచేసాను, ఇంకా లాస్ట్ వాడేద్దాంలే కవర్ అని చూస్తున్నా 2 of 2 అనిందంటే 2 వస్తాయి. 2 వస్తుంది. ఓకే మేము వీళ్ళే 16 kgs తెప్పించుకోవాలా ఏంది ప్రతిసారి బాక్సులు, మేము- అందుకని నేను 21 kgs ఇదిగో పెట్టారు కదా రాజు ముందల. ఎగ్జాక్ట్గా ఎప్పుడు పెట్టారు? చూపించి బుడ్డి పెద్ద చేయి ఫోటో పెట్టున్నారా? 1 hour ago పెట్టారు. నేను అంటానే ఉన్నాను 112 నుంచి. ఓ మీరు చూడండి మా ఇంటి ముందర అట్లా పెట్టారు దాన్ని. అసలు ఎవరైనా పెడతారా అట్లా? వర్షం పడితే వర్షం పడితే అసలు ఎట్లా అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది బుడ్డి. తీసురా కానీ అసలు ఏమేమో ఇప్పుడే కదా మా ఇల్లు వచ్చింది. మీరు వెళ్ళొచ్చారా? మీరు వెళ్ళొచ్చి నాకు పెట్టుంటాడు వెంటనే. ఓకే ఆఫ్ కోర్స్ అప్పుడే రాస్తారు. సరే బుడ్డి ఆనందంలో బీన్స్లో ట్రాష్లో బీన్స్ వేసాను. వేసావా? చూడండి అమ్మ అంత ఎక్సైటెడ్గా ఫీల్ అయింది క్లోత్స్ అంటే. మళ్ళీ కూల్గా ప్లే చేయడానికి ట్రై చేసిద్ది అనమాట. చిన్నగా రాజు ముందలు ఉందా పెద్ద దాని ముందలు ఉంటుంది? పెద్దదాని ముందే బుడ్డి, చిన్నదాని వరకు వాళ్ళు రారు. వాళ్ళు ఏం రాస్తున్నారంటే ఇంటి ముందల స్టేట్స్ అయి ఉంటాయి కదా, అది మొత్తం ఏమి నడుస్తా అని ఇట్లా చూడండి అట్లా వదిలేస్తున్నారు. అంటే మనమే మొన్న పై వరకు అది పని ఎక్కువ కదా, మనకి యాడ్ చేస్తున్నారు వీళ్ళ వరకు. ఎంత వెయిట్ ఉన్నాయి మా 22 kgs ఎంత బుడ్డి? నన్ను చూడండి అమ్మ ఎంత కంట్రీ తెలియదు అట్లున్నాయి మమ్మీ నీకు. నా కాడే ఉన్నాయి బుడ్డి, నన్ను అంటున్నావు. నా పైన వేసావి తాత. ఇంకోటి కూడా తీసుకురా నాన్న అట్టే. ఇప్పుడు నువ్వు నాకు లాస్ట్ వీక్ మొత్తం వీళ్ళకి తెప్పించి నేను అడిగింది నువ్వు చేయవు చూడు, అప్పుడు నీ పని చెప్తా. ఏంది నాన్న ఈ వీడియో చూపిస్తా నీకు. ఇంకేంది నాన్న చేసేది? అడిగింది ఎన్ని చేస్తానేంది? ఇప్పుడు ఎప్పుడైనా అమ్మ నా మాట వినలేదు అనుకోండి, ఈ ఎక్స్ప్రెస్ షిప్పింగ్లో వచ్చినాయి ఈ ప్యాకేజెస్. మేము ఎక్స్ప్రెస్ షిప్పింగ్ కంటే ఎకానమీ తొందరగా వచ్చింది, కానీ ఎవ్రీ టైం చేయించుకో చాలా రోజులు అయింది. బుడ్డి ఎవ్రీ టైం అట్లా అవ్వదంట. నాకు చెప్పారన్నమాట కొరియర్ చేసి ఆయన అయితే. అసలు నేను ఈ ఫీల్డ్ లో 15 years నుంచి ఉన్నాను. ఫస్ట్ టైం చేసిన తర్వాత 2 days లో కొరియర్ 3rd day మనకుంది. అవును చాలా ఫాస్ట్ గా వచ్చినాయి. ఏమన్నారు తెలుసా? ఎక్కువ వెయిట్ ఉంది కదా అని చెప్పేసి వదిలిపెట్టేసి తొందరగా డ్రాప్ చేద్దాం చేసారని చెప్పాడు. ఎక్కువ వెయిట్ ఉందని తొందరగా డ్రాప్ చేసాడంట. ఇవి యాక్చువల్గా 1 week అయింది నాన్న చేసి. 1 week అయిందా? లాస్ట్ సాటర్డే వాళ్ళు ఇచ్చారు, కానీ ఏమైందంటే అదే ఇండియా మొత్తం ఎలక్షన్ దానివల్ల కొంచెం ఒక 2 days డిలే అయ్యింది. లేకపోతే యాక్చువల్ ట్యూస్డేకో వెన్స్డేకో రావాల్సింది అనమాట. అదైతే ఎన్ని చోట్ల తిరిగి వచ్చిందో బుడ్డి. అది నేను ఒకసారి మధ్యలో నువ్వు చూడమని చెప్పా కదా ట్రాకింగ్, అప్పుడు చూస్తే ఇటలీ అన్ని చోట్ల తిరుగుతా ఉంది. అది ఎట్టేట్ వెళ్ళింది తెలుసా? నేను పొద్దున్న చూసాను ట్రాకింగ్ హిస్టరీ చూసాను. యాక్చువల్గా మేము ఊరి దగ్గర ఇచ్చారు కదా తీసుకెళ్ళి అన్ని వాళ్ళకి. అక్కడ స్టార్ట్ చేస్తే వాళ్ళు హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళింది, బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్ళింది, దుబాయ్ నుంచి ఇటలీ వెళ్ళింది, ఇటలీ నుంచి మళ్ళీ ఇక్కడ ఎక్కడికి వచ్చినట్టుంది వేరే సిటీకి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనమాట. అంటే అది అంత దూరం తిరిగింది కానీ 2 steps మన ఇంటి లోపలికి రాలేకపోయింది. నీ కోసం వెయిట్ చేసింది బుడ్డి. నా చేత మోపిద్దాము పల్లకీలో అనుకుంది కదా. ఇది యాక్చువల్గా ఎకానమీలో కాదు, మామూలు ఎక్స్ప్రెస్ షిప్పింగ్. యాక్చువల్లీ మేము మీకు మా షిప్ అండ్ ప్యాకేజెస్ వీడియోలో చెప్పాం కదా, మాకు ఈ మధ్య తెలిసింది ఎకానమీ షిప్పింగ్ ఉంటుందని. సో అట్లా మేము ఒక్కసారి తెప్పించుకున్నాం ఎకానమీ షిప్పింగ్. అప్పుడు నా సంజన అవుట్ఫిట్స్ వచ్చినాయి ఇండియా నుంచి, లెహెంగాస్, హ్యాండ్ వర్క్ లెహెంగాస్, మిగతా అవుట్ఫిట్స్ అవన్నీ. బట్ ఈ కూడా ఎకానమీలో తెప్పించుకుందాం అనుకుంటే టైం ఎక్కువ లేదనమాట. ఇప్పుడు ఈవెంట్స్ కూడా ఉన్నాయి ఈ వీక్ నెక్స్ట్ వీక్. యాక్చువల్లీ రేపు కూడా ఒక ఈవెంట్ ఉంది. దాని గురించి కూడా కాదులే, రేపు ఈవెంట్ కోసం కాదు, యాక్చువల్గా సాహితీ బర్త్డే వస్తుంది కదా, సో అందుకోసం చెప్పేసా మన ఆడియన్స్. చెప్పాను బుద్ధి, మళ్ళీ గెస్ట్ చేయమని చెప్పాను కదా మమ్మీ. సేమ్ వీడియోలో పెడుతున్నావు అది కూడా. సరే మీరు గెస్ట్ చేసిన వాళ్ళు ముందర గెస్ట్ చేసేసి ఉండొచ్చు అని నమ్మకంతో నేను గమ్మగా ఉంటున్నా అని నమ్ముతుంది. అయితే దానికోసం అని వీళ్ళే కొత్త వేసుకోవాలని నేను వేసుకోవద్దా అని నేను తెప్పించి. నీ కొత్త చాలా ఉన్నాయి మా, మరి అసలు ఉన్నా కూడా ఏమైంది క్లాజెట్ మొత్తం కొత్త ఉన్నాయి. మళ్ళీ నాది ఏదో ఈవెంట్ వస్తుందని ఎక్స్క్యూజ్తో ఇంకా ఎక్కువ తెప్పించుకున్నాను. అంతేనా? మరి మీరేనట్టు మళ్ళీ ఇంకో 2 రోజులు అయినాక ఏమంటా అంటే అమ్మో 3rd Saturday of the month తెప్పించుకోవాలని. అవును, 3rd Saturday తెప్పించుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఇవి మంత్ ఎండింగ్ అయిపోతుందని దిగులు పడకుండా ఉంటాను. మరి దాని తర్వాత ఇంకో 2 రోజులు అయినాక అమ్మో ఏమంటావు నెక్స్ట్ ఏమొచ్చింది July 4th. ఇట్లానే అంటది నన్ను ఇంట్లో కూడా. మీరు వీడియోలోనే అనుకోవద్దు, ఇంట్లో కూడా మా డిస్కషన్లు ఇలానే ఉంటాయి.
మమ్మీ నిన్ను చూస్తే ఇంట్లో అట్లా అట్లా మాట్లాడాలనిపించింది మా నీతో. అబ్బా అంటావు నాన్న, ఎందుకన్నావు? నేనేమన్నా అన్నా ఏదో ఒకటి అంటే అంది కానీ పని చేస్తుంది నాకు పని. ఇట్లా వాడుకుంటున్నాను. సాయికి మామూలుగా పని చేయమంటే ఎట్టి పరిస్థితిలో చేయదు అనమాట. మనం ఏదో ఒక చాడీలో ఏదో ఒకటి చెప్తుంటే. నేను చాడీలు చెప్పను మా అసలు చెప్పవు నాన్న కదా. నేను చెప్పను. ఎవరి గురించి చెప్పాలి? నీ గురించి నీ పైన చెప్తాను. అదే ఎవరి గురించి వాళ్ళ పైన చెప్పింది తెలివిగా. ఇప్పుడు నన్నే ఎన్ని మాట్లాడింది ఇందాక నుంచి. వాటిని చాడీలు అన్నారు. చాడీలు ఏంది? ఏంది లేనిపోయి మాట్లాడితే చాడీలు అంటారు. ఉన్నాయి మాట్లాడితే నిజం అంటారు. అదే చెప్తున్నావు. అయితే నాకేదో నాకు పని అయిపోవటం కావాలి, నా బాధ నాది, నేను ఒక్కదాన్ని నొలవకుండా అట్లా వాడుకుంటున్నా అనమాట. అయితే నన్ను లేకపోతే రాదు, అక్కడ కూర్చొని ఉంటుంది. అంటే నేనే పిచ్చిదా అన్న? అయ్యో మా మమ్మీ అని. ఏముంది బుడ్డి, కరెక్ట్గా 1 గంట పని చేద్దాం ఇద్దరివి. కరెక్ట్గా చేసేసి పక్కన పెట్టేసుకుందాం. రేపు నేను కటింగ్ అన్ని నేను చేసుకుంటా. ఏమంటావు? మళ్ళీ క్రెడిట్ ఏమో నేనే బీన్స్ ఫ్రై చేశానని చెప్తావా? నేను ఎవరికి చెప్తున్నాలే బుడ్డి, నేను ఎందుకు చెప్తాను అసలు? చెప్పదులే, యాక్చువల్లీ ఏం చెప్పాం కానీ ఊరుకుంటున్నా. యూట్యూబ్లో పెట్టాను కదా. ఎవరికి చెప్పండి, యూట్యూబ్లో పెట్టామంటే. ఇంతకు ముందు అయితే కనీసం చెప్పినాను అమ్మచ్చు. ఎవరికి చెప్పమన్నా? ఇప్పుడు యూట్యూబ్లో పెట్టేసి మేము ఎవరికి చెప్పమంటే ఏంటది? అవును, మన ఫాలోవర్స్ మన ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు కూడా ఎవరికి చెప్పరు. జస్ట్ అందరికి షేర్ చేయండి అంతే వీడియోని. వాళ్ళే చూస్తారు, మీరు చెప్పరు అప్పుడు. టెక్నికలీ జస్ట్ వీడియో షేర్ చేస్తారు. ఓ వీళ్ళిద్దరిని చూడండి ఈ వీడియోలో అని చెప్తారు. అట్లా ఇంకా ఏముందిలే, నన్ను కాసేపు చేసేసి వెళ్ళులే, నీ వర్క్ చేసుకో. వర్క్ ఉంది ఇప్పుడు, లంచ్ బ్రేక్ అని చేసుకో. నేను ఊరికి అంటున్నాలే. లంచ్ కూడా పాప నేను ఈరోజు ఏం చేయలేదు. దోశల పిండి ఉంది. దాని తర్వాత ఏంది నాన్న పొద్దున ఉప్మా, ఆమ్లెట్ డాడీ చేసావు కదా, బ్రెడ్ ఆమ్లెట్. ఇంకా రైస్ పెట్టలేదు ఈరోజు అయితే లిటరల్గా. రేపు మధ్యాహ్నం ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా కానీ అసలు టైమే లేదు. 12 నుంచి వెయిట్ చేయడమే సరిపోయింది. నా షిప్పింగ్ వస్తుందని రాలేదు. వచ్చుంటే ఆనందంలో చేసి పెట్టేదాన్ని నీకు. లేదు, నువ్వు దోశలు ఉన్నాయి, నేను ఇంకా దోశలు వేసుకుని. నువ్వు వచ్చుంటే ఓపెన్ చేసి అన్ని చూసుకునేదాన్ని ఫస్ట్. అప్పుడు ఇంకా మాకు డిన్నర్ అవ్వేది, లంచ్ అవ్వేది. ఇప్పుడు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, అవన్నీ తీసి చూసుకొని సగం అయిపోతాయి. ఇది సగం, ఇది అవ్వదు. పడేయాలా? పడేనాను. ఇది చేసినాకే నేను అది చేస్తా, అక్కడికి వెళ్తాను బుడ్డి, గ్యారంటీ అది మట్టికి. లేకపోతే పని అవ్వదు. కానీ బాగున్నాయి చూడాలి అసలు కళ్ళతోటి. ఇప్పుడు ఓపెన్ చేసి ఒక రకంగా అనుకుంటాను. అన్ని వీడియో కాల్ సరిపోలేదు. ఇప్పుడు కళ్ళతో చూసి మర్చిపోతా దాని గురించి. మళ్ళీ 2 days తర్వాత నాకేం చూసినాక అయిపోయింది నిజంగా. చీరలు వేసుకోవటానికి ఈవెంట్కి అంటావు కాదులే బుద్ధి. అప్పుడు డాడీ నమ్మి అవును కదా అనుకుంటారు. మళ్ళీ వాళ్ళ డాడీని నమ్మించడం ఈజీ కానీ వీళ్ళని నమ్మించలేను నేను. సాయితీని సంజనాన్ని నమ్మించడం చాలా కష్టం. నేను అసలు కొన్నిసార్లు వాళ్ళకి చూపించకుండానే ఆర్డర్లు పెట్టుకుంటాను. అప్పుడు మేము అడుగుతాయి మా ఇది ఎప్పుడు తీసుకున్నామని. చూపిను ఒక్కోసారి, ఎందుకంటే మొన్నే కదా మమ్మీ అప్పుడే బాగుండవు. అప్పుడు వచ్చిన తర్వాత నన్ను హింసించి ఇది ఇలా ఉంది నిజంగా బాగలేదేమో నాకని వేసుకోకుండా చేస్తారు. చాలా అలా అయినాయి అనమాట. చాలా వేసుకోలేదు నేను అసలు, తెలుసా మీకు కొత్తవి. ఎందుకంటే వీళ్ళు బాగాలేవన్నారని రీజన్, ఇంకేమిడా. అవును, మాకు చూపించుంటే మేము అప్పుడే చెప్పేవాళ్ళం. వీళ్ళు చూపించినా ఒక్కసారి నేను బాగున్నాయి అంటాను అనమాట. సరే తీసుకొని ఇష్టం అంటారు. వచ్చిన తర్వాత అవి బాగోవు ఇంకా. కానీ కాదులే బుడ్డి, లైఫ్లో కొన్ని చిన్న హ్యాపీనెస్లు ఉండాలి. అర్థమైందా? చిన్న హ్యాపీనెస్ నాకు మంత్కి ఒకసారి 25 kgs 30 kgs హ్యాపీనెస్ ఉండాలి నాన్న. నీకు లైఫ్ చాలా షార్ట్, అర్థమైందా? హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంతే. అవును మమ్మీ, అదే నాది సంజన కాన్సెప్ట్ కూడా. సేమ్ కాన్సెప్ట్ వచ్చిందంటే అందుకని నీ చేత వంట చేపిద్దామని ట్రై చేసినా అవ్వట్లేదు. అందుకని మీరే నేర్చుకుంటున్నారు. నాకు యాక్చువల్గా యూట్యూబ్లో వంట చేస్తున్నాను కదా ఇప్పుడు, పిల్లలు అది సాహిత్య అడిగినప్పటి నుంచి నాకే నచ్చింది. ఎందుకంటే నేనే కొన్ని రెసిపీస్ చాలా రోజులు మర్చిపోయి ఉంటాను. ఇంకా ఒకసారి ఏమైందంటే నువ్వు చాలా వెరైటీలు చేస్తావమ్మా, కానీ ఏమైంది ఆ వెరైటీ ఎక్కువ చేసేసి ఇంకా మర్చిపోతాం దాని గురించి. ఇంకా మర్చిపోతాను నిజంగా, లిటరల్ గా చెప్తున్నాను. అదే 3 months చేసిన ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఓకే మనం తినే దీంట్లో ఉన్నాయి కదా, కావాలంటే చూసుకోవచ్చు అని అనిపిస్తుంది అనమాట. బెస్టే కదా, బాగానే ఉంది అనుకున్నా. ఎందుకంటే అన్ని మాకు నచ్చినవి చేస్తున్నాం కాబట్టి బేసిక్గా. అంక చాలే నాన్న ఈ వాష్ చేయలేదు, నీకు ఎక్కువ పెట్టుకొని వాష్ చేయడం ఎందుకు? అవును, అట్లా వీటికి కొంచెం ఊపిరి ఆడుతుంది ఇప్పుడు. అవి యాక్చువల్గా నిన్న ఆఫ్టర్నూన్ నుంచి అలానే ఉన్నాయి కవర్లలో. ఇలానే ఒక బుడ్డి ఇంకొక 6-7 సార్లు వస్తాయి నాన్న అవి. నువ్వు అలా క్లీన్ చేస్తావు, మాకైతే రోజు తెలుసుమా. ఎట్ట తెలుసు నాన్న? ఏం తెలుసు చెప్పు ఒకటి. నీ టార్చర్ మేము వినాలి కదా. క్లీన్ చేయండి అక్కడ ఎందుకు ఉంది, బౌల్ మూవ్ చేయండి, ఇది మూవ్ చేయండి, అది
నేను ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మా తినేసి ఏం చేసావు యాపిల్ పై తినేసి దాన్ని డిష్ వాషర్లో పెట్టేటప్పుడు మమ్మీ ఇలా పుట్టి నా టీ కప్ తీసుకెళ్ళు అని అమ్మ. అవునా నా లెగ్స్ వెళ్ళేటప్పుడు సరే అని లెగ్స్ తీసుకెళ్తున్నాను. పుట్టి అక్కడ మ్యాంగో పళ్ళు పోలింది డాడీ తినింది అదిగో తీసుకెళ్ళు. అవునా నువ్వు లేసి వెళ్తున్నావు అనుకో సపోజ్ అటో ఇటో నేను లెగ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాను మా ఆయన మళ్ళీ తాళింది రావచ్చు ఏం కాదు. ట్రైన్ ఒకసారి ముందరికి వెళ్ళేది బ్యాక్ వెళ్ళదు అర్థమైందా. ఎందుకు నాన్న మళ్ళీ వెనకాల భోగి పెట్టుకొని వచ్చా ఇండియాలో వస్తాయి. లేదు నేను ఎక్స్ప్రెస్ ట్రైన్, నేను వందే భారత్ అవుతావు. ఈ 2-3 పేర్లు నేర్చుకుంది. మొన్న వెళ్ళినప్పుడు వందే భారత్ ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలంది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అవును అది అప్పుడే ఓపెన్ చేశారు మేము ఇండియా వెళ్ళినప్పుడే కదా. ఎక్కడ ఎక్కారు ఎక్కలేదు కదా. మళ్ళీ పాప నువ్వు స్టీమ్ కూడా పెట్టుకోవాలి రేపు డ్రెస్సులు చేస్తాం కదా. మళ్ళీ నైట్కి పెట్టుకోమాకండి. సంజన వచ్చి మళ్ళీ మీరు అన్నీ చేయాలంటే లేట్ అయిపోయింది రబుద్ది. ఏమీ చేయాలి స్టీమ్ చేసుకోవటం అంటే ఎక్కడ కుదిరితే కొంచెం తొందరగా పనుకోవాలి ఎందుకంటే రేపు మేము యాంకరింగ్ చేయాలి కదా. ఓ ఎప్పుడు చేయలేదు మేము యాంకరింగ్. అంటే ఒకసారి ఎక్కడో చేశారు కదా నాన్న ఈవెంట్లో అప్పటికప్పుడు అడిగారు. అది అన్ఎక్స్పెక్టెడ్ అది స్లోర్కి వెళ్తే అందరినీ కామ్గా ఉండండి కామ్గా ఉండండి అని చెప్పడానికి యా అని చెప్పడానికి యాంకర్ అయిపోయాం మేము. ఇది మటుకు ఫస్ట్ టైం పాపం తను అడిగింది కొంచెం పిల్లల చేత చేయించమని. సరే అడిగాను నేను వీళ్ళని. అడిగితే ఎలాగో ఇంకా హాలిడేస్ వచ్చినాయి కదా చేస్తామన్నారు. సరే అని రేపు ఉంది పని వీళ్ళకి పాపం. అంతసేపు ఉండి కొంచెం నిలబడి ఉండాలి కదా. నేను అంటున్నా మామూలుగా ఎక్కువ కూర్చోడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండదు అనుకుంటా కదా. కొంచెం కూర్చోవచ్చేమో. యాక్చువల్ 5 hours ఈవెంట్ అది. సో చూడాలి వీళ్ళు మినిమం 3 hours అయితే ఉండాలి బుడ్డి. ఏమో మేమేం ప్రొఫెషనల్స్ కాదు కదా. ప్రొఫెషనల్స్ ఏం కాదులే. ఏది కూడా అన్నిట్లో అన్నీ నేర్చుకోవడం అంతే మనకి వచ్చినట్టుగా అంతే. ప్రతి మనం ఏ పనిలో ఉన్నా ప్రొఫెషనల్ అవ్వాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అవుతాము. ఎవరైనా ఏదైనా అవ్వచ్చు ఇంట్రెస్ట్ అంతే. ఇది నువ్వు వెళ్ళే నాన్న పాపం బుడ్డి నేను చేసుకుంటాను. సరే అయితే వెళ్ళే నాన్న. ఎంజాయ్. ప్యాకేజ్ ఓపెన్ చేయాలా చూసుకోవాలి బుడ్డి. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నువ్వు కూడా ఫ్యాషన్ షో అయితే మాకు. ఎవరికి? మాకు. నేను చేయను ముందే చూసేస్తారు మీరు అన్నీ. సరే వీళ్ళు అంతే అనమాట. ఎవ్రీ టైం డ్రెస్సులు వచ్చినాయి అనుకోండి చిన్నపిల్లలు అప్పటి నుంచి అంతే చేసేవాళ్ళమి. కొంటే ఒకేసారి కొంటాము లేకపోతే గమ్ముకుంటాం అనమాట. కొన్నప్పుడు ఒకేసారి కొంటుంటాం. మొన్న కూడా అంతే మొత్తం అయిపోయిన తర్వాతన ఇద్దరు ఇంకా చాలా రోజులు అయింది మేము ఫ్యాషన్ షో చేశారు. నైట్ 10:30 అప్పుడు ఒకరేమిటి ఒకరు మొత్తం వేసుకొచ్చారు డ్రెస్సులు. మొన్న వచ్చినాయి బుడ్డి. అవును ఆ 3 packs వచ్చినాయి వీళ్ళయ్యే. అన్నీ వెళ్ళటం వేసుకోరావటం అన్నీ చూపించారు వేసుకొని. అందుకే అంత నలిగిపోయినాయి అక్కడ వేసారు అన్ని. అవి ముందులో నలిగిపోయినాయిలేమా అంటే దాంట్లో నుంచి మనం కంప్రెస్ చేసి వాళ్ళు షిఫ్ట్ చేశారు కదా కొంచెం. కానీ వాళ్ళు తప్పేం లేదు. నువ్వేం చేశారు వేసుకున్న తర్వాత అన్ని సోఫా మీద ఉన్నాయి 4 రోజులు. ఈ రోజు పెడతాం ఈ రోజు ఇంకా నేను తీసేసా కదా వెంటనే ఇలాగా. ఏదో ఒకటి ఇప్పుడు నీకు పని నాకు పనే కదా నాకే కదా పని అదైంది. ఇప్పుడు స్టీమ్ చేయాల్సింది. ఇప్పుడే వద్దులేనా మొత్తం నా మాటిని మొత్తం అన్ని తగిలిచ్చేసేయండి ఫస్ట్ హ్యాంగర్స్కి. స్టీమ్ ఎప్పుడు పెట్టుకుంటారంటే ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పెట్టుకోండి. ఓకే అయితే Se acabó. Free drinks in the house.